హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనకి అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో దేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయంటే సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే శరన్నవరాత్రులు చాలా విశేషమైనవిగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో 10 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రులు 9వ రోజు, అలానే దశమి రోజు దసరా పండుగ రోజున కూడా అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈసారి 11 రోజుల పాటు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను అమ్మవారు 11 రోజులు 11 అలంకారాలతో దర్శనమిస్తారు కదండి. ఏ రోజున అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి, అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారి అవతారంలో దర్శనమిస్తారు కదండి. అలానే ఒక్కొక్క రంగు చీరలో దర్శనమిస్తారు. ఏ రోజున అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తారో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. 11 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. 11 రోజులు కూడా సంకల్పం తీసుకొని అమ్మవారి పూజను చేసుకోవాలి అనుకుంటే పీఠం ఏర్పాటు చేసుకొని మొదటి రోజునే కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి పూజను చేసుకోవచ్చు. కొంతమంది అయితే కలశం అఖండ దీపం లేకుండా నార్మల్గా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా 11 రోజులు పూజ అయితే చేసుకుంటారు. మరికొందరు ఏంటంటే పీఠం ఏర్పాటు చేసుకోకుండా పూజా మందిరంలోనే ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు కదా. ఏ అమ్మవారి రూపంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి ఫోటోని పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు కూడా అమ్మవారి పూజను పూజా మందిరంలోనే ఈ విధంగా అమ్మవారి ఏ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారో ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి. అయితే కలశం పెట్టుకుంటే చాలా మంచిది. అఖండ దీపం పెట్టుకోవాలి అనుకునేవారు భక్తి శ్రద్ధగా చూసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే అఖండ దీపం పెట్టుకోవాలి. అమ్మవారి పీఠాన్ని మనం పాడ్యమి రోజున ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి కలశ స్థాపన చేయడానికి మంచి సమయం వచ్చేసి సెప్టెంబర్ 22 ఉదయం 6:09 నుంచి 8:06 వరకు ఉంది. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ నవరాత్రుల 11 రోజులు కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారండి. దేవి నవరాత్రుల మొదటి రోజు సెప్టెంబర్ 22, 2025 సోమవారం రోజున ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారు బాల త్రిపురా సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పాయసం, దద్దోజనం. అమ్మవారు ఈ రోజున లేత పింక్ కలర్ చీరలో దర్శనమిస్తారండి. అమ్మవారికి ఎర్రని మందార పూలతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి. ఈ రోజున చాలామంది కుమారి పూజ కూడా చేస్తూ ఉంటారు. దేవి నవరాత్రుల 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తారండి. అమ్మవారు ఈ రోజున ఆరెంజ్ కలర్ చీర అలానే పింక్ కలర్ చీరతో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారిని కలవ పూలతో తామర పూలతో పూజిస్తే చాలా మంచిది. గాయత్రీదేవి అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు, కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. దేవి నవరాత్రుల 3వ రోజు 24 సెప్టెంబర్ 2025 బుధవారం వచ్చిందండి. దేవి నవరాత్రుల 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారు గంధం కలర్ చీర అలానే పసుపు రంగు, నీలం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని చామంతి పువ్వులతో మల్లె పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి దద్దోజనం, కట్టె పొంగలి, పులిహార. దేవి నవరాత్రుల 4వ రోజు సెప్టెంబర్ 25 గురువారం రోజున ఆశ్వీజ శుద్ధ చవితి. ఈ రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దర్శనమిస్తారండి. అమ్మవారు ఎరుపు రంగు అలానే పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. జాజి, మల్లెపూలతో పూజించినా చాలా మంచిది. శ్రీ కాత్యాయని దేవి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి అప్పాలు, బూరెలు, రవ కేసరి. దేవి నవరాత్రుల 5వ రోజు సెప్టెంబర్ 26, 2025 ఈ రోజున చవితి తిథి ఉందండి. ఉదయం 6:19 నుంచి ఉంది. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారండి.
ఈ రోజున అమ్మవారు పింక్ కలరు అలానే గులాబీ కలర్ చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని కలువ పువ్వులతో తామర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున లక్ష్మీదేవి దగ్గర చిట్టి గాజులతో గోమతి చక్రాలతో పూజ చేసినా చాలా మంచిది. అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టుకున్నా చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పూర్ణాలు రవ కేసరి. దేవి నవరాత్రుల 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీర అలానే ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఈ రోజున మందార పువ్వులతో జాజి పువ్వులతో గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పులిహార, కొబ్బరి అన్నం, పాయసాన్నం. దేవి నవరాత్రుల 7వ రోజు 28 సెప్టెంబర్ ఆదివారం అండి. ఈ రోజున ఆశ్వీజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి తిథి అండి. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారం రంగు ఎరుపు రంగు చీర అలానే బ్రౌన్ కలర్ చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు గులాబీ పువ్వులతో అలానే పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పులిహార, పొంగలి, కట్టె పొంగలి. దేవి నవరాత్రుల 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారండి. ఈ రోజున మూలా నక్షత్రం. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేపించినా చాలా మంచిది. అలానే పిల్లల్ని ఈరోజు దేవాలయానికి తీసుకెళ్ళినా చాలా మంచిది. పిల్లలతో అమ్మవారికి పూజ చేపించినా చాలా మంచిది. ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారండి. అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం. దేవి నవరాత్రుల 9వ రోజు సెప్టెంబర్ 30, 2025 మంగళవారం రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారండి. ఈరోజే దుర్గాష్టమి. ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి కదంబం, పులగాన్నం. దేవి నవరాత్రుల 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిస్తారండి. ఈ రోజే మహర్నవమి. ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు, నీలం రంగు, బ్రౌన్ కలర్ చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో శంకు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించినా చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పొంగలి, చక్కెర పొంగలి, పులిహార, కేసరి. దేవి నవరాత్రుల 11వ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అక్టోబర్ 2 గురువారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారండి. ఈ రోజునే విజయదశమి, దసరా పండగ. అమ్మవారు ఈ రోజున ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం లడ్డు, పులిహార, పొంగలి, మహానివేదన. అమ్మవారి పీఠాన్ని కొంతమంది ఫస్ట్ 3 రోజులు, 5 రోజులు, లాస్ట్ 3 రోజులు ఏర్పాటు చేసుకుంటారు. అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నా చాలా చాలా మంచిది. శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కో రూపంలో దర్శనమిస్తారని తెలుసుకున్నారు కదండి. ఏ రోజున అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, అమ్మవారు ఏ రోజున ఏ అలంకారంలో దర్శనమిస్తారు తెలియజేశాను కదండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.